కొడాలి నాని గుండె కట్టేసుకొని తిరుగుతున్నాడు చెస్ట్కి. కొడాలి నాని నీకు భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు పెడితే నువ్వు ఇష్టాచారంగా మాట్లాడావు. నువ్వు అన్న మాటలు మళ్ళీ మేము అనకూడదు. నువ్వు ఈ అదవ మాటలు మాట్లాడి ఇష్టాచారంగా మాట్లాడిస్తూ అనకూడదు. కానీ అట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళు నువ్వు తప్పించుకోవడానికి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా సరే నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు తప్పు చేయకపోతే బయట తిరుగు సింహంలాగా సింగలి. నువ్వు పిల్లిలాగా దాంకోవడం ఏంది, అది నొప్పి ఇది నొప్పి అని చెప్పి నువ్వు నొప్పి ఉంటే ఏంది బయటికి రా. బయటకు వచ్చి నీ హాస్పిటల్లో చూపించుకో. మళ్ళీ నువ్వు ఓడిపోయావు కదా, ఓడిపోయి నీ నియోజకవర్గాలు ఈ సంవత్సరంలో ఎవరికన్నా కనపడ్డావా? నిన్ను నమ్ము కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఎందుకు మంచి చేయట్లా? నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మొత్తాన్ని టచ్ చేశావు. కానీ నీ అంతు చూచేదాకా నిద్ర పోరిల్లు. కూటమి ప్రభుత్వం విజయంలో ఉంది, విజయం సాధిస్తుంది. విజయంతో పాటు మిమ్మల్ని కూడా అస్సలు మీరు ఎక్కడున్నా ఏడున్నా హాస్పిటల్లో ఉన్నా సరే, నువ్వు ఢిల్లీ దాటినా గల్లీలో ఉన్నా సరే నీ తాట తీస్తారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు కొడాలి నాని అయితే గతంలో చెప్పాడు కదా, అసలు చంద్రబాబు నాయుడు బూతులు దొరుకుతాను నేను అన్న వ్యక్తి ఈరోజు అసలు బయట కూడా ఎక్కడ కనపడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఆయనకి? అసలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని, అస్సలు మీ అర్హత ఎంత? అసలు నాని కొడాలి నాని నువ్వు ఏడో కండవ చుట్టుకోవాలి లారీ క్యాలెండర్ లాగా తిరిగేవాడికి నీకు జనం చంద్రబాబు నాయుడు సీటు ఇస్తే జనం ఏదో ఓట్లు వేస్తే మీరు ఇష్టాచారంగా మాట్లాడి సంపాదించుకున్నారు. ఇష్టాచారంగా సంపాదించుకొని ఎక్కడెక్కడో దాచిపెట్టుకొని ఆ డబ్బును చూసి మురిసిపోతున్నారు. మర్చిపోతుంది. ఎప్పుడైనా మీరు బతకొచ్చు కాదంటలా. జనంలో మంచి సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? నీచమైన బతుకుడు. ఇవాళ నీ పిల్లలు, మీ భార్య పిల్లలే మా ఆయన ఇలాంటోడు, మా పిల్లలు ఇలాంటోడని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా ఉండవు కొడాలి నాని. ఇట్లాంటి అసలు నువ్వే రోగం అని చెప్పుకున్నా కానీ ఒక లెక్కలో జనం దృష్టిలో నువ్వు చచ్చిపోయిన లెక్కే. ఎందుకు భయపడేవాడేవాడయా? భయపడుతూ బతికేదేంది? ధైర్యంగా సింహంలాగా చింగలి 4 రోజులు బతికిన సింహంలాగా బతుకు. ఆడ హాస్పిటల్లో హాస్పిటల్లో డాక్టర్లకి వీళ్ళకి లంచాలు ఇచ్చి నాకు అది ఇది అని చెప్తే ఎందుకు? ధైర్యంగా హాస్పిటల్లో పెడితే హాస్పిటల్లో ఉండి చూపించుకో. ఎన్ని రోజులు ఉంటాడు హాస్పిటల్ పోయిన వాళ్ళు? ఎన్ని రోజులు ఉంటారు? చూపించుకొని బయటకు వచ్చి తిరుగు. నీకు బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి ఎర్ర బుక్కని ఉచ్చపోచుకుంటున్నాడు కొడాలని. ఇంత మడిచి పెట్టుకుంటారో నీ మడిచి నీకు పెడతారో చూడు కొడాలని. ఇంత భయపడి దాంకునేవాడివి నువ్వు, ఇంత భయపడేవాడు, ఇంత పిరిగి పందవి అసలు ఎట్లా మాట్లాడావు? ఎవడో చెప్తే మనం మాట్లాడేది అందరూ ఎర్రి అనకూడదు. కానీ మీరు బూతులు తిట్టారని మేము తిడితే మా నాయకుడు ఊరుకోడు ముందు. అందుకు కాబట్టి భయపడకుండా బయటకు వచ్చే బతుకులు. అంత భయపడేవాడివి ఎట్లా అసలు ఎందుకు మాట్లాడావు నువ్వు? భయపడేవాడు ఎందుకు మాట్లాడావు? ధైర్యం ఉంటేనే రోడ్డు మీదకి రా. ఇవాళ బయటికి రావాలంటే నువ్వు భయపడేవాలి. నువ్వు మనిషివే పిల్లి. 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఏదైతే కనుక పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన నిందితుల్ని కొట్టారని చెప్పి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం తెనాలిలో అసలు ఎలా చూడాలంటారు? ఆయన ఫ్యాషలిస్ట్, రాజారెడ్డి మనవడు ఆయన. కానీ మన దురదృష్టకరం ఏంటంటే 2019లో ఆయన సీఎం చేసుకోవడం మన దురదృష్టకరం. ఎందుకంటే ఫ్యాషలిస్ట్ మనవడు. అలాంటి రౌడీల్ని తీసుకొచ్చి 2019లో అసెంబ్లీలో కూర్చోబెట్టి సీఎంగా కూర్చోబెట్టినా కానీ ఆయన సీఎం స్థాయి ఆయన గుర్తించలే. వాస్తవంగా సీఎం స్థాయి గుర్తించితే 151 సీటు వచ్చినప్పుడు మళ్ళీ సీఎం అవ్వాలి. ఎందుకంటే ఇష్టాచారంగా చేసి ఏది నోటుకు వస్తే అది మాట్లాడటం. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చావు? నువ్వేమన్నా సైనికుల్లో ఏమన్నా నాయకు పేరుంది? ఒక సైనికుడిలాగా ఏమన్నా పోరాడిన వాళ్ళ మీద పోరాటానికి వచ్చావా? దేనికి వచ్చావు నువ్వు? రౌడీల్ని, నీ పార్టీ రౌడీల్ని వాళ్ళని అది నా పోలీసు ఆఫీసర్ల మీద ఎగబడ్డ వాళ్ళని నువ్వు పోలీసుల్ని పరామర్శించడానికి రావాలి. కానీ ఒక రౌడీల్ని పరామర్శించడానికి వచ్చిన అసలు నువ్వు మనిషివేనా జగన్మోహన్ రెడ్డి? అసలు నువ్వు మనిషి పుట్టక పుట్టావా లేకపోతే జంతువు పుట్టక పుట్టావా? పోలీసు ఆఫీసర్ అంటే ఏంటి? రక్షణ. మన రాష్ట్రానికి కానీ ఏడైనా కానీ వాళ్ళు మనం పోలీస్ వ్యవస్థ లేకపోతే మనం ఏడున్నాము? ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళు తల్లారి బయటికి రావాలంటే పోలీస్ ఆఫీసర్ కావాలి. ఏ ఉద్యోగస్తుని కూడా కావాలి. ఏదైనా జరిగితే పోలీస్ ఆఫీసర్ల ముందు ఉండాలి. వాళ్ళు ఒక సైనికుల్లాగా పోరాడుతుంటే వాళ్ళని కొట్టడానికి చంపడానికి వస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను. నువ్వు మనిషివేనా జగన్మోహన్ రెడ్డి? అసలు మానవత్వం ఉందా లేదా నీకు? అసలు
ఎందుకని మరి ఆయన ఎందుకని పరామర్శించడానికి వెళ్ళాడు అనుకుంటారు? దానికి రాజకీయం చేయాల్సిన కారణం ఏముంది ఆయనకి? నీకు రౌడీ పార్టీ నీది, నీ పార్టీ రౌడీ పార్టీలు. అసలు ఏ ముఖం పెట్టుకొని నువ్వు తెనాలి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళని పరామర్శించితే నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పేవాళ్ళు ఎవడైనా. రౌడీల్ని గూండాలని నీ 2019లో నేను సీఎంగా చేసుకోవడమే దురదృష్టకరం ప్రజలు. కానీ తెలుసుకొని ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకొని పక్కన పెట్టారు చూసావా, జనాలకి హ్యాండ్స్ ఆఫ్. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటూ వెన్నుపోటు దినం అంటూ ఒకటి చేశారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎన్నిపోటు దినం కాదు, మీ దినం చేసుకోవడం ఇంకా. ఎన్నిపోటు దినం ఏంటో ఆయన తోముతడం అయితే రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తుతుంది. ఈ 12 నెలల్లో ఏం జరగలే మీకు? 3,000 ఇస్తారని పింఛను 4,000 ఇవ్వటం ఎన్నిపోట, వికలాంగులకి 3,000 పింఛను 6,000 ఇవ్వటం ఎన్నిపోట. దేనికి వెన్నుపోటు? నువ్వు రౌడీల్ని ప్రోత్సహించడానికి వచ్చినాడు, నీకు అది ఎన్నిపోట. ఎవరిది ఎన్నిపోటు అంటే నీది. నువ్వు ఎన్నిపోటు అని చంద్రబాబు నాయుడిని కాదు అనాల్సింది, మిమ్మల్ని అనాలి. ఎందుకంటే సోనియా గాంధీనే ఎన్నిపోటు పొడిచారు. మీ అయ్య పరిస్థితి ఏంది? 2004 ముందు అసలు సీఎం చేయటం ఎవరు? సోనియా గాంధీ దగ్గర కాళ్ళ దగ్గర బతకాల్సిన వాళ్ళు మీరు. సోనియా గాంధీకి ఎన్నిపోటు అనేది మీకు వర్తించుద్ది. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ ఎవరికి వర్తించదు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆ రోజు ర్యాలీలు చేసి భారీ ఎత్తున ధర్నాలు కూడా చేశారు కదా. మరి జూన్ 4 అంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజుని వీళ్ళు వెన్నుపోటు దినం అని ప్రకటించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి ప్రజలు మొత్తం సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చని చెప్పి పండగ చేసుకుంటుంటే వీళ్ళేమో దినం అని వీళ్ళు దినం చేసుకోవడానికి రోడ్ల మీదకి వచ్చారు. ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఎవడైనా కానీ అని ఊశారు, మిమ్మల్ని ఊశారు. కానీ చంద్రబాబు నాయుడునో లోకేష్ బాబును కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని ఆ రాష్ట్రం పరిగెత్తుతుంటే వాళ్ళకి ఇష్టం లేదండి. రాష్ట్రం పరిగెత్తడం అభివృద్ధి చెందడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఏదేదో సోది కూతలన్నీ కూర్చి రోడ్ల మీద ఎవడే నమ్మే జగన్మోహన్ రెడ్డి నీకు ఒక్క అవకాశం ఉన్నారు, ఒక్క అవకాశం ఇచ్చారు. నీ జీవితంలో ఒక్క అవకాశం అనేది నెరవేరింది, దానికి సంతోషపడు. ఈ పిచ్చి జనాలు అనుకొని నువ్వు ఏదో అనుకున్నావు, పావలా వేస్తే 10 రూపాయలు వేస్తేని. జనాలు మంచి తెలివి కల్లోరు, రాజకీయ నాయకుల కంటే కూడా వాటరే తెలివి కల్లోడు. ఎందుకంటున్నానన్నట్టు ఆ మాట 2019లో నేను సీఎం చేసి వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ నేను పక్కన 2 సీట్లు రావాల్సింది 11 సీట్లు వచ్చినాయి. అప్పుడైనా కానీ ఇంకనైనా నువ్వు జాగ్రత్త పడి జనాలలో ఓడిపోతే ఏంది? నువ్వు పుడతానే రాజకీయ నాయకుడిగా ఎదిగావా, లేకపోతే మీ అయ్య పుడతానే రాజకీయ నాయకుడిగా ఎదిగాలి? ఎవడు రాజకీయ నాయకుడు మంచి ఓడిపోతే ఏమైంది? జనంలో తిరిగి మంచి పనులు చేయి. ఒక సీఎంగా ఉండాల్సిన పని లేదు, ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన పని లేదు. ఎవడైనా సేవా కార్యక్రమంలో 100 మంది 1,00,000 మంది అలా ఒక రాజకీయ నాయకులు పనికిరాదు సేవా కార్యక్రమాలు చేయడానికి. అట్లాంటి మంది చాలామంది సేవా కార్యక్రమంలో చేసి హ్యాండ్ టాప్ చెప్తున్నారు తెలుసా. అలాంటి వాళ్ళని మెచ్చుకోవాలి కానీ మీలాంటి వాళ్ళని కాదు, మీలాంటి సైతాన్ని కాదు మెచ్చుకోవాల్సింది.